హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇప్పుడు చూడండి, ఒక 10 నిమిషాల్లో కొత్తిమీర టమాటా పచ్చడి, రొట్టె పచ్చడి, పైపెచ్చు క్యాలీఫ్లవర్ పకోడీకి సిద్ధంగా ఉన్న క్యాలీఫ్లవర్ 10 నిమిషాలు అయిన తర్వాత దీని రెసిపీ ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు. ఓకేనా? ముందుగా ఇవన్నీ కట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ లైవ్లోకి వస్తా. ఇదిగోండి, కొత్తిమీర టమాటా పచ్చడికి ఇవన్నీ రెడీ చేసాం. ఇది క్యాలీఫ్లవర్ పక్కన ఉడుకుతుంది. క్యాలీఫ్లవర్ పకోడీకి ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి. ఈ రెండిటిని ఇలా మిక్స్ చేస్తేనే క్యాలీఫ్లవర్ టమాటా కొత్తిమీర పచ్చడి అనేది మంచి రుచి వస్తుంది. ఇది ఎంత బాగుంటుందంటే టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. పచ్చడి వేసిన తిండి తెలుస్తుంది. ఇంకొంతసేపు ఉడకాలండి. దీనికి ఉన్న మట్టి, పురుగు వగేరా ఏమైనా ఉన్నా సరే మొత్తం ఉడికేటప్పుడు రాలిపోద్ది. దీన్ని మనం 10 నిమిషాలు ట్రై చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పూర్తయింది. తినడం అయితే చాలా ఈజీ. రోట్లో దంచేటప్పుడు తెలుస్తుంది దీని బాధ, కష్టపడి ఇదంతా చేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా వచ్చింది. ఇప్పుడైతే పకోడీ వేయడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ పకోడీ వేసేది. పచ్చడి పని పూర్తి అయిపోయింది. క్యాలీఫ్లవర్ పకోడీకి సిద్ధమైంది. 10 నిమిషాల్లో కరకరలాడుతూ ఎగుద్ది. క్యాలీఫ్లవర్ పకోడీ వేసాం, వేగుతుంది. ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేపాలండి. ఇంకొద్దిగా రంగు రావాలి. ఓకే, మన జ్యూసీ యామీ పకోడీ రెడీ అయిపోయింది. తర్వాత సంగతి తెలిసిందే కదా. జాయిగా కూర్చొని కొత్తిమీర టమాటా పచ్చడి వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ పకోడీ నంచుకొని తింటామే. ఓకే ఫ్రెండ్స్, ఇది తిని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి, వాట్సాప్లో పెడుతున్నాను.